నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దయాగుణం. మనకు అందించిన వారు మెర్ల సత్య వెంకట త్రిమూర్తులు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సృష్టిలోని ప్రతి జీవి సుఖంగా జీవించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంది. ఒక్క మనిషి తప్ప అన్ని ప్రాణులు ఏ రోజుకు ఆ రోజు ఆహారాన్ని సముపార్జించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాయి. తనను తాను ఉన్నతుడిగా భావించే మనిషి మాత్రం కొన్ని తరాలకు సరిపడా ధనరాశులు సంపాదించాలనే పేరాశతో నీళ్లనుకుని ఎండమావుల వెంట పరుగు తీసే జింకలా పరిగెడుతున్నాడు. ఈ లోకం నుంచి నిష్క్రమించేటప్పుడు చిల్లి గవ్వ తీసుకెళ్ళలేనని గుర్తెరిగినా అతడి దాహం తీరడం లేదు. పనిచేసే చెయ్యి, నిత్యం సరికొత్తగా ఆలోచించే మెదడుతో పాటు దీనుల పట్ల స్పందించే హృదయం ఉన్నవారు ఈ దేశానికి ఎంతో అవసరమనేవారు స్వామి వివేకానంద. ఇతరులకు సహాయం చేయడంలోనే మానవ జన్మకు సార్థకత. మానవత్వంతో జీవించగలగడమే అసలైన భక్తి. అదే ఆధ్యాత్మిక ఉన్నతి అంటారాయన. ఆ భావనతోనే ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ అనే సూక్తిని ప్రచారం చేశారు. నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నేను చెప్పే మంత్రం జనోద్ధరణకు ఉపయోగపడితే చాలు అంటూ గురువు ఉపదేశించిన మంత్రాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఆచార్య రామానుజులు మా కురు ధన జన యౌవన గర్వం హారతి నిమిషేత్కాల స్పర్వం అంటూ భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు ధనం యవ్వనం పరివారం ఉందని గర్వపడకు, ఇవన్నీ కాలంతో వచ్చి కాలంతోటి పోయేవే అని మానవాల్ని ఏనాడో హెచ్చరించారు. మహాత్ములు సర్వము దైవమయమే అని, దయాగుణమే దైవత్వమని ఉద్బోధించారు. మహారాష్ట్రకు చెందిన విఠలుడి పరమ భక్తుడైన సంత్ ఏకనాథుడి జీవితంలో చోటు చేసుకున్న ఓ ఘట్టాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఓ సాధువుల బృందం ప్రయాగ నుంచి గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరంలోని రామలింగేశ్వరుడికి అభిషేకం చేసేందుకు బయలుదేరింది. వారిలో ఏకనాథుడు ఉన్నాడు. ఓ నిర్జన ప్రాంతం నుంచి వారి ప్రయాణం సాగుతుండగా ఒక గాడిద దప్పికతో అల్లాడుతూ కనిపించింది. సాధువులంతా దాన్ని చూసి కూడా తాము దారిన తాము వెళ్ళిపోతుండగా ఏకనాథుడు మాత్రం తాను తీసుకెళ్తున్న గంగాజలంతో ఆ గాడిద దప్పిక తీరుస్తాడు. శివుడికి అభిషేకించాల్సిన పవిత్ర జలాలను తుచ్చమైన గాడిదకు పోసి పరమేశ్వరుని అవమానిస్తావా అంటూ తోటి సాధువులంతా నిందిస్తారు. దానికి ఏకనాథుడు, జ్ఞానులారా, పరమాత్ముడు సర్వము తానై ఉన్నాడని మీరు నమ్మితే ఆ గాడిదలోనూ ఉంటాడు కదా. అది తాగిన గంగాజలం నేరుగా శివుడికి చేరిందని నాకు పరిపూర్ణ విశ్వాసం అని స్పష్టం చేశాడట. దయాగుణం మంచి చెడ్డలను వడబోసి చూడదు. అది ఆకాశం నుంచి కురిసే వర్షపు జల్లు వంటిది. శిబి చక్రవర్తి, రంతిదేవుడు, దదీచి, గౌతమ బుద్ధుడు వంటి వారు దయాగుణం వల్లే చరితార్థులయ్యారు. ఉన్నతంగా జీవిస్తూ అలా జీవించే అవకాశాన్ని ఇతరులకు కల్పించడమే అసలైన ధర్మం. దయాగుణంలోనే ఆ దయాళువు ఉన్నాడు. మానవత్వం కలిగి ఉండడమే భగవంతుడికి మనం సమర్పించే అసలైన నైవేద్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.